अदाम जनार बंधु लोकना मोरे प्रभु करो अवधान। तुम्ही तो दयार सिंधु अदाम जानारा बंधु मोरे प्रभु करो अवदान। पड़िनो आसता भोले कामाती मिंगिले गिले वहे ना करो परित्राण। यावत जन्म मोर अपराधे हैनो बोर। यावत जन्म मोर अपराधे हैनो बोर। निष्कपटे न भजनो तो माँ निष्कपटे न भजनो तो माँ। तथापि तुम्ही गती नाचाडी हो प्रणापति। मोर समा नहीं को धामा। पतित पावन नाम घोषणा तुम्हारो श्याम। पतित पावन नाम घोषणा तुम्हारो श्याम। उपेखिले नहीं मोर गति। यदि हो अपराधी तथापि तुम्हें गति। सत्य सत्या ये न सतीर्पाती। तुम्ही तो पारमा देवा नहीं मोरे उपेक्षिवा। सुना सुना प्राणेरो ईश्वर। यदि करो अपराध तथापि हो तुम्हें नाथ। सेवा दिया करो अनुचर। कामे मोरा हतचित नहीं जाने निजो हित। मनेर ना गुचे दुर्वासना। मोरे नाथ अंगीकुरु तुम्ही वांचा कल्पतरु। करुणा देखो सर्वजना। मुसमपतित नाय त्रिभुवने देखो छाय। नरोत्तमा पवन नाम धारा। घुषुक संसारे नाम पतित उद्धारो श्याम। निज दास करो गिरिधारम। नरोत्तम बड़ा दुखी नाथ मोरे करो सुखी। तुम्हारा भजन संकीर्तने अंतराय नहीं जाए। इसे परमा भय निवेदना कुरियानुक्षणे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम राम
हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा। जय राधे जय राधे जय राधे जय राधे। ताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। ప్రియ భక్తులందరికీ కూడాను సాయంకాల వందనం. శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ వారు విరచిత ప్రేమ భక్తి చంద్రిక మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. శ్రీ గురు చరణ పద్మ కేవల భగవతి సదమా वंदो मुई सावधानो मते जहारो प्रसादे भाई ये भावा तरिया जाय कृष्ण प्राप्ति होय जहा होइते। गुरु मुखा पद्म वाक्या चित्ते ते कुरिया ऐक्या आर ना कुरिहो मने आशा। श्री गुरु चरणे रति यही से उत्तम गति जे प्रसादे पूरे सर्व आशा। चक्षुदान दिला जे जन्मे जन्मे प्रभु से दिव्य ज्ञान हृदय प्रकाशिता प्रेम भक्ति जहा होते अविद्या विनाशा जाते वेदे गाय जहारो चरितो। మనం ఇంతవరకు మూడో సంపుటాన్ని మనం వింటూ ఉన్నాం. चक्षुदान दिला जे जन्मे जन्मे प्रभु से वेदे गाय जहारो चरितो दिव्य ज्ञान हृदय प्रकाशितो। ఇక్కడ గురుదేవులు యొక్క కృప కలిగినట్లయితే ఒకటి దివ్య జ్ఞాన ప్రకాశనము, ఒకటి రెండవది ప్రేమ భక్తి లభ్యం. ఈ రెండు ముఖ్యములు. ఆనుషంగికంగా అనాయాసంగా అవిద్యా వినాశం అది ఆనుషంగికమైనది, ఆటోమేటిక్గా అది పోతుంది. అయితే ఇంతవరకు మనము గురుదేవుల కృపతో గురువుని ఆశ్రయించి భజించినట్లయితే, ఆయన చెప్పినట్లుగా మనము నడిచినట్లయితే సంసార సముద్రంని దాటి కృష్ణుని పొందడం జరుగుతుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయన్న సంగతి గతంలో విన్నాం. ఆత్మోన్మీలనం గావించి
హృన్నయనాన్ని వికసింపచేసి దివ్యజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తారు గురుదేవులు. ఏమిటా దివ్యజ్ఞానం? భగవత్ సంబంధమైన జ్ఞానం. అవిద్యలో ఉన్న మానవుడికి తన స్వరూప జ్ఞానం తనకు తెలియదు, తన 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 గురించి తనకు తెలియదు. కాబట్టి ఈ కళ్ళ ద్వారా తను తెలుసుకోలేడు కూడా. తన కళ్ళ ద్వారా తను తెలుసుకోలేడు కూడా. భగవంతుడు గురుదేవులు ఇచ్చిన కళ్ళతోనే అతడు చూడగలడు, దర్శించగలడు, తెలుసుకొనగలడు. కళ్ళు ఉన్నప్పుడు కూడాను చీకటిలో మనం వస్తువును చూడండి. సూర్యుని యొక్క కృప మనకు లేనంత వరకు సూర్యరశ్మి మన కళ్ళ మీద పడినప్పుడు, వస్తువు మీద పడినప్పుడు మాత్రమే వస్తు దర్శనం మనకు లభిస్తోంది. సూర్యరశ్మి వస్తువు మీద పడినప్పుడు మాత్రమే మనం ఆ వస్తువును చూడగలుగుతున్నాం. అంటే ఏంటి? మనం ఆ వస్తువును చూడడానికి మన కళ్ళు సరిపోవట్లేదు. సూర్యుని యొక్క శక్తిని మనం తీసుకోవాల్సి వస్తుంది. అర్ధరాత్రి పూట ఒక వస్తువు మనకు కనపడలేదు, మనం ఏమంటాం? రేపు వెలుగు వచ్చినప్పుడు పొద్దున్న చూద్దాంలే అంటాం. అర్థం ఏంటి? సూర్యుని యొక్క ప్రకాశం లభిస్తుంది, తద్వారా ఆ ప్రకాశం వలన లోపలికి కాంతి వస్తుంది కాబట్టి మనం బ్రైట్గా ఉంటుంది కాబట్టి ఆ వస్తువు ఎక్కడ పడుతుందో మనం పొందొచ్చు అనే యాంగిల్లో మనం ఏం చేస్తాం? మన శక్తి చాలట్లేదు, అందుకని సూర్యుని యొక్క శక్తిని మనం తీసుకుంటున్నాం. సూర్యుని యొక్క శక్తి ద్వారా ఈ ప్రాకృతమైన బాహ్య వస్తువుల్ని మనం పొందగలం, వాటి దర్శనాన్ని మనం పొందవచ్చు సూర్యుని యొక్క వెలుగు ద్వారా. కానీ గురువు ఇచ్చిన శక్తి ద్వారా, గురువిచ్చిన వెలుగు ద్వారా, గురువిచ్చిన జ్ఞానం ద్వారా మనము దివ్యమైన భగవాన్, ఎందుకంటే దివ్య జ్ఞానం కాదు, దివ్యమైన కృష్ణుని భగవంతుని స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. కాబట్టి మనం ఎటు చూసినప్పుడు కూడాను మనకు భగవత్ సంబంధ జ్ఞానం మనకు కలగాలి అంటే, భగవత్ తత్వజ్ఞానం మనకు కలగాలంటే, భగవద్ దర్శనం మనకు కలగాలంటే గురువు మార్చడం తప్ప కానీ వేరే మార్గం లేదు. కాబట్టి దివ్యజ్ఞాన ప్రకాశనం అనేది ఒకటి, ఆయనకి ప్రేమ భక్తిని కలగజేయడం, భగవద్ అనురాగపూర్వకమైన భక్తి. అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది మనం తెలుసుకోవాల్సింది. అందరూ స్త్రీలు ఉన్నారు, అందరికీ భర్తలు ఉన్నారు. భర్త అనే తత్వానికి వస్తే ఎవరి భర్త వారికి, ఎవరి భర్త వాళ్ళకి పూజనీయుడు. భర్త భార్య ఒక తత్వం, ఆ వ్యక్తుల పక్కన పెట్టేసేయండి. ఒక భార్య భర్త, ఒక భార్యకి ఒక భర్త ఎంత పూజనీయుడు, ఇంకొక భార్యకు ఇంకో భర్త అంత పూజనీయుడే. ఎవరి భర్తకి వారు ఆ భర్త అంత పూజనీయుడు. భర్త అనే కేటగిరీ, భర్త అనే ఒక తత్వం. తల్లి బిడ్డకి, నా తల్లి నాకు, అలానే ఎవరి బిడ్డకి ఆ తల్లి పూజనీయురాలు. సరే, ఇతరులకి పూజనీయురాలా అన్నది అది తర్వాత విషయం. తన తల్లి తనకి పూజనీయురాలు, తల్లి స్థానం అది, తండ్రి స్థానం, అలానే భర్త స్థానం, అలానే గురువు యొక్క స్థానం. అది మీరు అర్థం చేసుకోవాలి విషయం. గురువు ఒక పదవి, అంటే గురువు యొక్క ఒక స్థానం, గురువు యొక్క ఒక వ్యక్తిత్వం. కానీ ఒక వ్యక్తిని పట్టుకొని మనం అనకూడదు, అదొక తత్వం అనమాట. అదొక భర్తను గౌరవించు, అతను ఆమెకి ఎవరు భర్త అయితే అతను గౌరవించాలి, అది అక్కడ పాయింట్.
అయితే ఇక్కడ ఏమిటి అంటే, అయితే రామచంద్రుడు లాంటి భర్త అందరికీ లభించడు. సర్వగురాభిరాముడైన రాముడు భర్త కావాలి, సీతకు లభించాడు తప్ప కానీ అందరికి ఎందుకు లభిస్తాడు? లభించడు. వాళ్ళకి లభించిన భర్తలందరూ కూడాను రామచంద్రుడు లాంటి యోగ్యులేమీ కారు. వాళ్ళు అందరిలో కానీ సౌశీల్యంలో కానీ సమర్థత్వంలో కానీ దేంట్లోనూ కూడాను ఎవరు. అలానే గురుతత్వం, గురువు యొక్క తత్వం ఒకటే అయితే అవ్వచ్చు. సమర్థవంతుడైన గురువు ఎన్నుకోవడంలో కూడా ఉంది. సమర్థవంతుడైన గురువుని కూడా ఎన్నుకోవడంలో ఉంది. సమర్థవంతుడైన గురువు ఎన్నుకోవడమే కాకుండా సమర్థవంతురాలికి సమర్థవంతుడైన గురువు వస్తాడు సమర్థవంతుడైన శిష్యునకు. గురుతత్వం ఒకటే అవ్వచ్చు. గురుతత్వం అనేది ఒక్కొక్క గురువు ఒక్కొక్కరి దగ్గరికి వస్తాడు వాళ్ళ అధికారానుసారం. గురుతత్వం ఒకటే అయినప్పుడు కూడాను భజన పరాయణత్వంలో తేడా ఉంటుంది, అనురాగంలో తేడా ఉంటుంది. లోకంలో ఇవాళ సొందుకొక డాక్టర్ ఉన్నట్టు సొందుకొక గురువు మనకు కనబడుతూ ఉంటారు. వాళ్ళకి గురువులే, వాళ్ళు ఎవరెవరికి వాళ్ళు మా గురువుగారు అని చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తిని వాళ్ళ కోణంలో వాళ్ళు గురువుగా గౌరవంగా చూసుకుంటూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు. ఓకే, ఆయనేం ప్రభుపాదంతుడు ఆయన కాదుగా. మా గురుగారు ఒకసారి సందర్భంలో చెబుతారు ప్రభుపాదుల వారి గురించి. ఒక సాధన ద్వారా సిద్ధిత్వాన్ని పొందిన సిద్ధస్థాయికి పొందిన వ్యక్తి కాదు ప్రభుపాదుల వారు. ఆయన సాధన సిద్ధుడు కాదు, స్వతసిద్ధుడు అని. ఆయన సాధన సిద్ధుడు కాదు, స్వతసిద్ధుడని, రహదారాయణ యొక్క స్వరూపం అని అది గురుదేవులు ఆ విధంగా దర్శించారు. నేను ఈ విషయాన్ని భాగవత రసామృతసింధులో నేను వారి యొక్క యథాతథ వాక్కులను నేను అక్కడ ఉటంకించాను. అందరూ అలాంటి వాళ్ళు ఎందుకు అవుతారు? అవరు. కాబట్టి ఉత్తముడైన శిష్యుడు శక్తి సంపన్నుడైన ప్రేమభక్తిపరాయణుడైన ఆ కోటికి సంబంధించిన కోటి అంటే ఆ స్థాయి, ఆ కోటికి సంబంధించిన వ్యక్తులు మనకు దొరకడం కూడా కష్టం. మన స్థాయికి తగ్గట్టుగా మన లెక్కలు తగ్గట్టుగా మన గురువు దొరుకుతాడు అంతవరకే. అయినా మనము గురువు దగ్గరికి వెళ్ళి ఫార్మాలిటీగా మంత్రం తీసుకుంటున్నాం అంతవరకే. ఏదో స్కూల్కి వెళ్ళి పిల్లవాళ్ళ దగ్గరికి ఆయన ట్యూషన్లో ఆయన మాస్టర్ గారు మంచిగా పాఠం చెప్తారట, సరే మనం మన పిల్లవాడిని కూడాను ఆ టీచర్ దగ్గర ట్యూషన్కి పంపిద్దాం, ఆయన చక్కగా పాఠాలు చెప్తారని విన్నాము, మంచిది, ఓకే తీసుకు. అలాగా మనం ఏమిటంటే అలా వెళ్ళి మనం మంత్రాదులను తీసుకుందాం, అది తప్పేం కాదు. కానీ అంత లెవెల్ అంతవరకే. ఇంకా ఇప్పుడు ఇక చెప్పేది ఏంటంటే ఎవరి శిష్యుల యొక్క వాళ్ళు చేసుకున్నది అంతవరకే, అంతకంటే ఎక్కువ లేదు. కోడి అంతవరకే ఎగరదగలదు, గోడ ఎగరగలదు కానీ ఆకాశంలో ఎగరలేదు. ఎవరి శక్తి అంతవరకు ఉందో అంతవరకే. అలానే గురుతత్వం కూడాను గురుతత్వం అయితే అవ్వచ్చు, కానీ అందరి గురువు యొక్క స్థాయి ఒకటిగా. రూపసనాథులు ప్రభుపాదుల స్థాయి వేరు, రూపసనాథుల స్థాయి వేరు. అంటే నేను వాళ్ళని ఏదో వాళ్ళ తేడాను చూపడం కాదు. అయితే మనకు తేడా చూపేంత తెలివితేటలో అంత బుద్ధి జ్ఞానం నాబడి వాడికి ఏమి లేదు. అంటే తెలియపరచడానికి మీ విధానం నేను చెబుతూ ఉన్నాను. ఎవరి భార్య నా భర్త అందగాడు, నా భర్త వాడు గుణవంతుడు, లేకపోతే సంసారం నడపలేదు, అలాగే కనపడతాడు కూడా. భర్తకి భార్యకి భర్త అలానే కనపడతాడు, అలానే చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ లెవెల్లో ఆవిడ ఆలోచనలో తన భర్త సర్వాంగ సుందరుడు, సర్వగుణాభిరాముడు, సమర్థుడు.
యోగ్యుడు, తనని ప్రేమగా చూసుకునేవాడు, అంతే. అంతవరకు ఓకే. కానీ అతనిలో అన్ని సమర్థ గుణాలు ఉన్నాయా అంటే ఏమో. తాను ఆ భార్య ఇంకో పురుషుడితో సమానంగా తన భర్తను చూడలేదు, తన భర్తను చాలా ఎక్కువగా తను చూసుకుంటుంది. అయితే ఇదంతా కూడా మాయా కార్యం అనుకోండి. అయినప్పటికీ కూడాను సహజంగా కూడా మనకు ఉదాహరణ చెప్పుకోవడానికి చెబుతున్నా ఈ మాట నేను. అలానే ఎవరు గురువుని వాళ్ళని ఆ రకమైన గుణం మన గుణగణాలను దర్శిస్తూ ఉంటారు, ఆశ్రయిస్తూ ఉంటారు, వాళ్ళ ప్రేమని పొందుతూ ఉంటారు, భజన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏది తప్పని చెప్పట్లేదు, కానీ రసిక గురువు, చాలా ఉన్నతమైన విషయాన్ని చెప్పించే గురువు దొరకడం మనబడి కష్టం. ఒకవేళ దొరికినా మనం అందుకోలేం. మన దగ్గర కూడాను అలాంటి యోగ్యత లేదు. ప్రేమభక్తిని ఇచ్చే గురువు ఇస్తున్నా నేను పుచ్చుకోనేంత స్థితి నాకు ఎక్కడుంది, నా దగ్గర లేదు. గురువు అనుగ్రహించేసినా పుచ్చుకోవడానికి మనమేం రెడీగా లేమండి. కాబట్టి అలాంటి గురువు మన దగ్గర రాడు. వచ్చినా నువ్వు తట్టుకోలేవు. నీ వరకు నీ యోగ్యత గురువు నీ దగ్గరకు వస్తాడు. ఒకవేళ నీ దగ్గర ఆయన ఉత్తముడు అయినప్పుడు కూడా నీకు నీ వరకు ఎంతవరకు అంతవరకే చెప్తాడు తప్ప కానీ ఎంతో చెప్పాడు. ఎందుకంటే నీకు ఆ లెవెల్ లేదు కాబట్టి. ప్రేమభక్తి లభిస్తుంది ఆయన నుండి. అది ఇక్కడ ముఖ్య కార్యం ఏమిటి అంటే దివ్య జ్ఞానాన్ని కలగచేయడం, ప్రేమభక్తిని ప్రసాదించడం, ఆనుషికంగా అవిద్య దూరం అవడం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. అవిద్య నాశం అంటే ఏంటి? సంసారం ఇంక మూలమైన అజ్ఞానం పోవడం, భగవత్పాదపద్మ ప్రాప్తి, ముఖ్య భగవంతుని భగవద్ భజన వలన, భగవద్ ఆశ్రయించడం వలన, గురువుని ఆశ్రయించడం వలన ముఖ్యమైన ప్రేమ ప్రాప్తి, భగవత్ సేవా ప్రాప్తి. ఆనుషికంగా కానేమో సంసారమునకు మూలమైన అజ్ఞానం పోవడం జరుగుతుంది. అవిద్య వినాశ జాతి. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అవిద్య వినాశ జాతి. అవిద్య అంటే ఏమిటి? విద్య కానిది అవిద్య. అవిద్య వినాశ జాతి, అది అంతవరకు మనం విందాం ఈరోజు. అవిద్య అంటే ఏమిటి? అది 5 రకాలుగా ఉంటుందండి. అవిద్య అనే దానికి 5 తరంగులు, 5 విధములు ఆ విద్య. అదేమిటిది? ఏమిటి ప్రధానంగా అవిద్య అంటే ఏమిటి అంటే అనాది బహిర్ముఖత్వం, భగవద్ వైముఖ్యత్వం, విముఖత్వ భావన, భగవద్భజన యందు రుచి లేనితనం, భగవంతుని పొందాలి అని ఆలోచన లేనితనం, భగవద్ ఒక వస్తువు ఉందని తెలియనితనం, భగవంతుడు నేను దాసుడని నాకు 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 అర్థం కానితనం, నాకు బుర్రలోకి ఎక్కనితనం, నేను జన్మజన్మలకి నాకు దాసుడను అని నాకు ఏమిటో నాకు లోపలికి వెళ్ళటలేదు. అది ఏదో మాటలు వెళ్తున్నాయి తప్ప కానీ నాకు లోపలికి ఏమి అది క్రియ చేయట్లే. అది దానికి క్రియ ఏమి చేయట్లేదు. అజ్ఞానం ఉండవలన మనకు అది అది వింటోంది, చెవు అర్థం ఉన్నట్టుగా ఉంటోంది. ఎక్కడ దానికి చైతన్యం కలగట్లా, అది వింటలేదు. వినడం వల్ల కలిగే మార్పులు వేరుంటాయి. వింటల్లా వింటోంది,
హృదయంలోకి వెళ్ళటల్లా. వెళుతోంది కానీ అర్థం కావట్లా, అర్థమవుతోంది కానీ మరపు వస్తోంది. అది ఇది పరిస్థితి మనకి. ఏమిటది అది? ఆ అజ్ఞానం ఎలా ఉన్నది? 5 విధములుగా ఉన్నది. 1 తమస్సు, 2 మోహం, 3 మహామోహం, 4 తామిశ్రం, 5 అంధతామిశ్రం. ఇదండి ఈ 5 విధములుగా 5 ఒకదానికంటే ఒకటి సుపీరియారిటీ అనమాట. ఈ 5 విధములైనది అవిద్య మనలో ఉన్నది. విద్య కానిది అని కాదు అవిద్య అనకు అర్థం, అజ్ఞానము అని అర్థం. ఏది నిన్ను నిన్ను నేను తెలియ నిన్ను నీకు నిన్ను తెలుసుకోకుండా చేస్తున్నదో అది అవిద్య. అది అవిద్య. అదేమిటి? మొట్టమొదటిది తమహ. తమహ అంటే ఏమిటి? తమస్సు, అజ్ఞానము. దానికి అజ్ఞానం అని పేరు. ఇదివరకు చెప్పుకున్నాం అజ్ఞానం చాలా తరంగుల్లో ఉంటుంది అని. అజ్ఞానతిమిరాంధస్య. అందుకని ఆ శ్లోకం చాలా గభీరమైన శ్లోకం. అది జనరల్గా మనందరం చదువుకుంటూ ఉంటాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురునిమీలితం ఏన తస్మై శ్రీ గురవే అనడంలో ఎంతో ఎంతో విస్తారమైన భావం అందులో ఉంది. జ్ఞానం లేని తనము అని కాదు అక్కడ అర్థం. మూర్ఖత్వము అని కాదు అక్కడ అర్థం. ఏది ఉండాలో, ఎలాంటి జ్ఞానం ఉండాలో అది లేనితనం. ఏమిటది? అజ్ఞానం. తమహ అంటే అజ్ఞానం. అంటే ఇక్కడ తమహ చెప్దాం అజ్ఞానానికి ఉద్దేశించబడింది. తమహ అంటే అంధకారం. ఇక్కడ అంధకారం అనే మాట దేనిలో ఏ ఉద్దేశం చెప్పడిందంటే ఇక్కడ చీకటని కాదు అర్థం. అక్కడ అజ్ఞాన తిమిరాంధస్య అనే మాటలో చీకటి అనే అర్థాన్ని అక్కడ మనకు చెప్పారు. నేను అజ్ఞానాన్ని చాలా అర్థాలని చెప్పాను. ఇక్కడ అజ్ఞానం అంటే అర్థం అవిద్యలో ఒక భాగం. అంటే తమహ అనడానికి అజ్ఞానం అని అర్థం. ఇక్కడ అదే ఘోరమైన అజ్ఞానం. అంటే ఇంకా ఆ అజ్ఞానం నుండి, ఆ అంధకారం నుండి ఇంకా మనము ఎన్నో జన్మల అంధకారంలో పడి ఉన్నాం. అక్కడే మనకు నడుస్తోంది. ఇంకా మనకు తెలియదు. మనం అందులోనే పుట్టాం, అందులోనే పెరిగి అందులోనే జీవిస్తూ ఉన్నాం. ఘోరమైన అంధకారం. ఈ అంధకారం నేను చేయి చాపి నా చేయి కూడా నాకు కనపట్లేదు. నా స్వరూపం ఏమిటో నాకు తెలియట్లేదు. మనం ఇంక దేవుణ్ణి ఎలా చూడగలం? కృష్ణుని ఏం చూడగలం? అజ్ఞానం ఉన్న అంతకాలం నా కృష్ణుడు ఎలా కనపడతాడు? ఈ కళ్ళ ద్వారా కానీ ఇంకా ఈ ఇంద్రియముల ద్వారా అతడు అలా కనపడేవాడు కాడు. మనకు అజ్ఞానం ఉంది ముందు ఫస్ట్. రెండవది మోహం అండి. మోహం అంటే కర్తవ్య వివేక శూన్యత్వం. మోహము. ఒక పిల్లవాడికి రిలీజ్ పిక్చర్కి వెళ్తాను అంటాడు. ఎంత రేట్ అయినా నేను ఆ పిక్చర్కి వెళ్ళాలంటాడు. అది వెళ్లకుండా ఉండలేనంటాడు. వాడు మోహం అనమాటకి వెళ్ళకపోతే ఉండలేను. వాడు ఏం చేస్తాడు? ఆవిడ గారు టీవీ ఏదో చూస్తుంటే రాయి పెట్టి కొట్టేస్తాడు దాన్ని.
ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. ఆ కోపాన్ని ఇలా చూపించేశాడు. వాడు ఇంకా వెళ్ళకపోయి నేను వెళ్ళకుండా ఉండలేను అంతే. 10 రోజులు పోతే అదే సినిమా హాల్ వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వెళ్ళాలి వాడు రిలీజ్ పిక్చర్కి. మోహం అంటే వివేక శూన్యత్వం. ఇలా అనొచ్చా అమ్మని, ఇలా కొట్టచ్చా, ఇలా టీవీ పాడు చేయొచ్చా, ఒక 500 రూపాయలకు 200 రూపాయలకు ఇవాళ 50,000 రూపాయలు టీవీకి పదకొట్టేశాడు, 50,000 రూపాయల టీవీని. బట్ మోహం ఏం చేసింది? ఇంకా వినే పరిస్థితిలో లేడు, వినిపించుకునే పరిస్థితిలో లేడు. అంటే ఇంకా అజ్ఞానం ఇంకా డీప్ అనమాట మోహం. మనందరూ కూడా ఆ మోహంలో బాగా డీప్లో ఉండిపోయాం. ఎన్నిసార్లు చెబుతూ ఉన్నా క్షణమామూలు మనకు కనపడుతూ ఉంటుంది. చూడండి, వివేక శూన్యత్వం మనకు బాగా కనపడుతూ ఉంటుంది. అంటూ ఉంటారు, అందులోనే మళ్ళీ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మోహం. 2 మహామోహంట. మోహమే తాము చీకటే అనుకుంటే, అజ్ఞానమే అనుకుంటే దాని వివేక శూన్యత్వం వివేకాన్ని కోల్పోవడం, ఇంకా విపరీతమైన భోగస్పృహ, విచక్షణారహితమైన భోగస్పృహ, మాయాబద్ధం లేని భోగస్పృహ. మహామోహం. తర్వాత 4వది తామిశ్రం. తామిశ్రం అంటే ఇది తమస్సు నుండి వచ్చింది. నీకు ఇందాక చెప్పాను అదే. అనుభవించాలి అనుకున్న దాన్ని అడ్డుపడుతూ ఉంటే క్రోధం వచ్చేస్తోంది. వాడికి ఎవరైనా మంచి మాట చెబుతుంటే వాడికి చెడు మాటలా ఉంది. భోగానికి అంటే వాడు అనుభవించడానికి వ్యాఘాత పరిస్థితి క్రోధంగా మారిపోతోంది. తాను ఏదైతే అజ్ఞానం అనుభవించాలి అనుకున్నాడో అది తప్పు అంటే వినిపించుకునే స్థితిలో లేడు. పైగా కొట్టమే కాకుండా వ్యతిరేక అయిపోతాడు, శత్రువు అయిపోతాడు, దేశాన్ని కలిగి ఉంటాడు, క్రోధాన్ని కలిగి ఉంటాడు ఆ వ్యక్తి పట్ల. అది తామిశ్రం. అంధతామిశ్రం. తన ఈ భోగ్య వస్తువులన్నిటి మీద అవే అనిత్యమైనవి, అశాశ్వతమైనవి. వాడు ఏమనుకుంటాడు? అవన్నీ కూడాను తనకు దూరం అయిపోతాయేమో, తన సుఖమునకి, ఆ సుఖానికి ఎవరైనా అడ్డు వస్తారేమో, అడ్డు కలిగించే వాళ్ళని అడ్డు తీసేస్తాడు, అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తాడు. అవి ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉండవు. కానీ శాశ్వతంగా ఉండడం గురించి అజ్ఞానంలో ఉన్నాడుగా, వాటికి రక్షణ వీక్షణములు చేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? ఆ సుఖం ఎప్పుడూ నాకు శాశ్వతంగా నాకే నేను పొందుతూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి అంటూ అది అది అజ్ఞానం అనమాట. అది ఉండదు అలాగా ఎల్లప్పుడూ. ఎందుకు ఉంటుంది? వాళ్ళు చూసిన గులాబీ పువ్వు రేపు ఉంటుంది, అలా ఉండదుగా. వాడే శాశ్వతం కాదు. వాడి కొంపని మరి పకడ్బందీగా కట్టుకొని
శత్రు దుర్భేద్యంగాను, సర్వాంగ సుందరంగాను, సర్వ సౌఖ్యమయంగాను, సర్వ సుందరంగాను, సర్వ భోగములు అందులో ఉండేలాగాను తను ఏర్పాటు చేసుకొని తన మీద ఇంకా ఎంత భోగబుద్ధి ఎక్కువైపోతుందో అంత నాలుగు వైపులా కూడాను కరెంటు పెట్టించుకుంటాడు, సీసీ కెమెరా. ఇవన్నీ ఉద్దేశం ఏమిటి అంటే వాడు ఎంతకాలం ఉంటాడో తెలియదు. వాడు పోతే అక్కడి నుంచి ఇచ్చేస్తారు కిందకి, 4 అంతస్తుల నుంచి కిందకి. కానీ నాది 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 అనుకుంటూ దాన్ని సంరక్షించుకోవడం గురించి తన ఒక విల్లా తయారు చేసుకుంటాడు. విలాసానికి దాన్ని సంరక్షణ చేస్తూ ఉంటాడు. దాని యందు అభినివేశం కలిగి ఉంటాడు, దాని యందు ప్రీతి కలిగి ఉంటాడు. అంటే దాని యందు మక్కువ కలిగి, అనురాగం కలిగి ఉంటాడు, దాని మీద ఎఫెక్షన్ కలిగి ఉంటాడు. అలాగే ఒక బిల్డింగ్ అనే కాదు, ప్రతి వస్తువుని బాగా అందులో మునిగిపోయిన వాడు యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. ఇవన్నీ కూడా నా అవిద్య నుండి వచ్చినవి. 1 తమస్సు, 2 మోహము, 3 మహామోహము, 4 తామిశ్రము, 5 అందతామిశ్రం. ఇవన్నీ అవిద్యలోని భేదములు, భాగములు. అవిద్యలోని భాగములు. అవిద్య 5 విధములు అన్నమాట. ఇందులో భావాలన్నీ కూడాను మాయా కార్యములు, అజ్ఞానం వలన కలిగిన కార్యములు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వల్ల మనకి ఏం కలుగుతుంది? ఆనుషిక ఫలంగా ఈ భావాలన్నీ కూడా మనకు పోతాయి. ఈ 5 చెప్పబడిన ఈ భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మన అజ్ఞానం ఏదైతే ఉన్నదో, అవిద్య ఏదైతే ఉందో, ఈ అవిద్య వినాశం జరుగుతుంది. ఈ భావాలు యొక్క పర్సంటేజ్ మనకు తగ్గిపోతూ ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం మనకు లభించినప్పుడు. అంటే ఆలోచన ధోరణిలో మార్పు వస్తూ ఉంటుంది. అయితే ఇలా భగవద్భజన చేస్తూ ఉన్న వ్యక్తిలో, సాధకుల్లో భగవద్భజనకి అంతరాయాన్ని కలిగించేవి కొన్ని అనర్థాలు ఉన్నాయి. ఈ అనర్థాలు కూడాను అవిద్య వలన పుట్టినవే. ఈ అనర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ అనర్థాలు కూడాను అజ్ఞానం నుండి పుట్టినవే, అవిద్య నుండి పుట్టినవే. అదేమిటో కూడా తెలుసుకోవాలి మనం. అవి కూడా పోతాయి ఆనుషంగిక ఫలంగా గురువు కృప వలన. అవి పోవడం అసలు ముందు అవి ఏమిటి? అవి 4 విధములుగా ఉన్నాయండి. దుష్కృతం నుండి పుట్టినవి, సుకృతము నుండి పుట్టినవి, అపరాధము నుండి పుట్టినవి, భక్తి నుండి పుట్టినవి. దుష్కృతి నుండి పుట్టినవి, సుకృతి నుండి పుట్టినవి. కొన్ని దుష్కృతములు, కొన్ని సుకృతములు, అపరాధములు, భజన భక్తంగములు. ఏమిటవి? ఉదాహరణకి దుష్కృతం నుండి పుట్టిన అనర్థముల్ని క్లేశములుగా చెబుతూ ఉన్నారు. క్లేశములు అంటే కష్టములు. మన భాషలో మామూలుగా క్లేశమనే మాటకి కష్టమే. మన కష్టం అంటే ఏంటంటే మనకి ఇందులో సంసారికమైన కష్టాలని మనం క్లేశములుగా చెబుతూ ఉంటాం.
క్లేశములు శాస్త్రీయ భాషలో క్లేశములు వేరండి. ఆ క్లేశములు 5 విధములుగా ఉన్నాయండి. మళ్ళాను మామూలుగా క్లేశాలు ఎన్ని అనుకుంటాం? త్రితాపాలు, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలు, క్లేశములు అని ఏదో ఒక భాషలో మాట్లాడుకుంటున్నాం. మా కష్టాలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ శాస్త్రీయ పరిభాషలో భగవద్ ఆరాధనలో కలిగే క్లేశములు దుష్కృతం ఉన్న పుట్టిన ఏదైతే అవిద్య అయితే ఉన్నదో దాని తాలూకు ఏ క్లేశములు ఏవైతే ఉన్నాయో అవి 5 విధములుగా ఉన్నాయి. అవి ఏమిటది? మొట్టమొదటిది అవిద్య. ఇక్కడ అవిద్య యొక్క అర్థము అజ్ఞానం అని కాదండి. అక్కడ అయిపోయింది. అవిద్యలో అజ్ఞానం అది. ఇక్కడ క్లేశముల్లో అవిద్య ఇది. ఆ విద్య మాట విద్య 2 మాటలు ఒకటే పదములు ఒకటే, కానీ క్లేశముల్లోని భాగం ఇది. ఒక పాయింట్ ఇది. అవిద్య అన్నదే ప్రధానమైన పాయింట్. దాంట్లో 5 భాగములు మనం చెప్పుకున్నాం. అది అక్కడ అజ్ఞానములో 5 భాగములు, అక్కడ అవిద్యకి అజ్ఞానం అని అర్థం. ఇక్కడ క్లేశముల్లో భాగం ఇది అవిద్య. 2 అస్మిత, 3 రాగము, 4 ద్వేషము, 5 అభినివేశం. ఈ 5కి క్లేశములు అన్నారండి. భగవద్ ఆరాధనలో చెప్పే మాటలు ఏమిటివి? అవిద్య అదొక క్లేశం. ఏమిటి ఇక్కడ ఉన్న అవిద్య? ఏమిటి? అశాశ్వతమైన వస్తువు పట్ల శాశ్వతం అనే భ్రమ, అనే బుద్ధి. అశాశ్వతమైంది, స్థిరంగా ఉండదు. అది స్థిరం అనుకోవడం, అది ఎలా కుదురుద్ది? మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది. నీ భార్య మధ్యలో 25 ఏళ్ళకి వచ్చింది, నీకు కలిసి ప్రయాణం చేస్తావు. దాని యందు నీకు ఒక మమకారం. అదేదో 70 ఏళ్ళ వరకు వచ్చిన తర్వాత నువ్వు ముందు వెనక ముందు 2 విడిపోతాయి. అదండి ఈ లోకంలో ఉన్న వస్తువులు కూడా అనిత్యమైనవి, సత్యమైనవే కానీ నిత్యమైనవి కావు, అంటే శాశ్వతమైనవి కావు. ఎల్లప్పుడూ ఉండవండి. మార్పు సహజం. ఎల్లప్పుడూ వెంట్రుకలు నల్లగా ఉండవండి, అవి తెల్లబడడం సహజం. నువ్వు ఎంత ఏమి చేసినా అవి తెల్లబడతాయి, అది సహజం. దాని మార్పు అనేది సహజం. మన జీవితంలో అనుక్షణము క్షణం మనలో మార్పులు ఉన్నాయి. క్షణం, రోజుల్లో కాదు, గంటల్లో కాదు, క్షణంలో మార్పులు ఉన్నాయి. మీరు క్షణానికి ఒక ఫోటో తీయండి, మీరు మార్పు కనపడుతుంది. క్షణానికి ఒక ఫోటో తీస్తే మీ ఎన్నో మార్పులు కనపడతాయి. తీసుకుంటే నిత్యము పరివర్తనశీలమైనది, అశాశ్వతమైనది, అనిత్యమైనది. కానీ దీని పట్ల నిత్యమైన బుద్ధి. ఏదైనా సరే, శరీరం పట్ల, జనుల పట్ల అది నిత్యం ఎప్పుడు ఉంటుంది. శాశ్వతంగా ఎందుకు ఉంటుంది? ఏది శాశ్వతంగా ఉంది ఈ లోకంలో వరకు? ఎంతోమంది రాజులందరూ కూడాను రాజ్యాలని, అంతఃపురాలని శాశ్వతంగా ఏదైనా ఉందా? మన కళ్ళెదురుగుండానే ఏ ఒక్క వస్తువైనా శాశ్వతంగా ఉన్నట్టు మన పూర్వ మహాజనులందరూ వెళ్ళిపోయారు. పూర్వ పితృలందరూ వెళ్ళిపోయారు. పూర్వ పెద్దలు. నేను ఎందుకుంటాను? అవిద్య. అక్కడే నీకు ఇబ్బంది కనపడుతోంది, క్లేశం నీకు వస్తుంది. నువ్వు దేన్ని అయితే నువ్వు శాశ్వతమని పట్టుకున్నావో దాని నుండి నీకు దుఃఖమని వస్తుంది. అందుకని క్లేశంగా చెప్పడం జరిగింది అక్కడ. ఇది ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది నీకు? ఇది అవిద్య నుండి వచ్చింది. ఇది ఈ క్లేశం, ఇది దుష్కృతం నుండి వచ్చింది. నువ్వు ఏదో దుష్కృతం చేసుకున్నావు.
అందుకని ఇలాంటి బుద్ధి నీకు కలుగుతోంది. నువ్వు చేసుకున్న దుష్కృతం అంటే చెడు పని. అంటే ఏమిటి? నువ్వు చేసుకున్న దుష్కార్యం, పాపకార్యం వలన పాప ఫలితంగా నీలో ఇలాంటి క్లేశములు నీకు కలుగుతూ ఉన్నాయి. అది ఏం క్లేశం కలుగుతోంది? అనిత్యమైన వస్తువు పట్ల శాశ్వతంగా ఉండాలనే బుద్ధి నీకు కలుగుతోంది. అలా కలగడం వల్ల నీకేం కలుగుతోంది? ఇంకా దుఃఖం పెరిగిపోతుంది. అది ఉండట్లేదు. అది అజ్ఞానం. శాస్త్రమైన వస్తువును పట్టుకోవడం తెలియట్లేదు. గురుదేవులు నీ అజ్ఞానాన్ని పోగొచ్చి శాశ్వతమైన భగవంతుని పాదపద్మాన్ని నీకు ప్రసాదిస్తారు. నువ్వు అనుకున్నది శాశ్వతమైనది కాదు. ఆ అందం కానీ, ఇక్కడ మనం చూసే సుఖం కానీ, ఇంద్రియ సుఖం కానీ, ఈ లోకంలో ఏది కానీ ఏమీ కానీ అనుభవించే కొలది కూడా నేను మోహంలో నెట్టేస్తూ ఉంటుంది. అజ్ఞానంలోకి, అవిద్యలోకి నెట్టేస్తూ ఉంటుంది. దుఃఖానికి దగ్గర చేస్తూ ఉంటుంది. అది తీసుకెళ్ళిపోయి ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నది. మెల్లగా దాని యందు మనకు రుచి ఏర్పడేది. లేకపోతే నేను ఉండలేను తనం. దాంతో పెనవేసుకున్న సంబంధం ఏర్పడిపోయింది. అది లేకపోతే నాకు కుదరదు, అంతే. ఆ స్థితికు దాని యందున్న మోహము, దాని యందు నాకున్న ప్రీతి, దానివల్ల నేను పొందుతున్న ఆనందము, ఉపకారము, సుఖము, అది నన్ను లోపలికి తీసుకెళ్ళిపోతుంది బాగా. అది లేకుండా ఉండలేని తనం నాలో కలుగుతోంది. ఈ జగత్తులో ప్రతి ఒక్క వస్తువు కూడాను భగవంతుని దూరం చేసేస్తూ ఉంటుంది. మనం దానికి తగ్గట్టుగా మనం కూడాను దుష్కృతం చేసుకున్నాం. ఈ దుష్కృతం పాపకార్య చేసుకున్న కారణం చేత, పాప ప్రవృత్తి లోపల ఉన్న కారణం చేత మనకు దుఃఖాన్ని కలిగించే ఇలాంటి బుద్ధి మనకు కలుగుతుంది. తద్వారా దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. అదండి ఈ క్లేశముల్లో ఒకటి అవిద్య. అవిద్య ఏమిటి? అందులో ఒక యాంగిల్ ఏమిటి? అనిత్యమైన వస్తువుల పట్ల నిత్య బుద్ధి. అంటే అశాశ్వతమైన వస్తువుల పట్ల, తాత్కాలికమైన వస్తువుల పట్ల అది స్థిరంగా ఉంటుందని. ఈ తాత్కాలికమైన వస్తువు స్థిరంగా ఎందుకు ఉంటుంది? మోహంలో ఉన్న కారణం చేత ఎప్పుడూ స్థిరంగా ఉండాలి అనుకుంటూ ఉంటాడు. అలానే అశుచి యందు శుచి అనే జ్ఞానం కలిగి ఉన్నాడంట. రెండోది, అశుచి ఏమిటో శుచి ఏంటో తెలియదు వీడికి. అశుచి పట్ల శుచి జ్ఞానం కలిగి ఉంటాడు. 3, దుఃఖంలో సుఖాన్ని పొందుతూ ఉంటాడు. ఆ దుఃఖాన్ని కలగజేస్తుంది. దుఃఖం ముందు సుఖబుద్ధి కలిగి ఉంటాడు. ఆపాత సుఖం అది. దాని పరిణామం దుఃఖమని సంగతి తెలియదు. దుఃఖనీయమైన వస్తువు అది. దానివల్ల పరిణామం దుఃఖం. మద్యం తాగడం వల్ల వాడు చూస్తూనే ఉంటాడు. మద్యం తాగిన వాడు రోడ్డు మీద పక్క పడి ఉన్నాడు, కానీ వీడు మద్యం తాగడం మాండవు. నేను అలా తాగితే అలా పడిపోతాన సంగతి వీడికి తెలుసు. దుఃఖాన్ని చూస్తూ కూడా అందులో సుఖాన్ని పొందుతూ ఉంటాడు. అందులో ఏదో సుఖం ఉందనుకో, వీడు బలి తాగుతూ ఉన్నాడు. మరి తెలియట్లా. కారణం ఏమిటి? అవిద్య. అందుకని ఆ క్లేశాలను పొందుతున్నాడు. దుఃఖమందు సుఖబుద్ధి పొందుతున్నాడు. అనాత్మ వస్తువునందు ఆత్మబుద్ధిని కలిగి ఉంటున్నాడు.
శరీరం ముందు నాదనే బుద్ధిని కలిగి ఉంటున్నాడు. ఇది అనాత్మ వస్తువు, దీనికి ప్రత్యేకత ఏం లేదు. ఇందులో ఆత్మ ఉంది కాబట్టి, పరమాత్మ జీవాత్మ ఉన్నది కాబట్టి ఇది మాట్లాడుతోంది, నడుస్తోంది, చేతనం కలుగుతుంది. దీనికంటూ వేరేమి లేదు. దీన్ని చూసి మురిసిపోతూ ఉన్నాడు. అనాత్మ వస్తువు ఇది. ఇది ఇది అనాత్మ వస్తువు అంటే ఇక్కడ ఆత్మ లేని వస్తువు అంటే అర్థం ఏంటి? దీనికి ప్రాణము లేని వస్తువు అని అర్థం. అనాత్మ వస్తువు అంటే దీనికంటూ ప్రత్యేకమంత ఏం లేదు. ఇది ఒక బొమ్మ. ఇందులో ప్రాణం ఎలా ఆడితే అలా ఆడుతోంది. కానీ ఇలాంటి వస్తువుని బట్టి దీనిని మమకారం పెంచుకోవడం వల్ల వాడి క్లేశములు కలుగుతూ ఉన్నాయి. అదండి క్లేశములు ఐదిట్లో. అవిద్య ఎలా ఉంటుంది, అవిద్య అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్పబడిన అవిద్య అనేది వేరే వేరే యాంగిల్స్లో చెప్పిన అవిద్య. రెండవది అస్మిత. అస్మిత అంటే అహంకారం. అహంకారం ఏమిటి? అస్మిత అహంకారం. అహంకార నేను చేశాను, నాది, నా ఇల్లు, నా వంటి వాడు లేడు, నేను గుణవంతుడను, నేను ధనవంతుడను. అహం కారః. అదండి అహంకారం. అహంకారం అంటే మన భాషలో పొగరు అనే అర్థంలో మాట్లాడుతూ ఉంటాం. అహంకారం అంటే శాస్త్రీయ అర్థంలో నాది, నేను చేశాను, నా వలన జరిగింది. ఇక్కడ భగవంతుడు ఇంకా అవి ఇవి ఇలాంటివి ఏమి లేవు. ఇంకా ఎవరు గుర్తుకురారు. వాడికి అజ్ఞానం అనమాట. మన జనరల్గా అది పొగరు. అస్మిత అంటారు దాన్ని. తన శ్రేష్టత్వాన్ని తాను శ్రేష్ఠుడిని తాను అనుకోవడం అనమాట. మూడవది రాగము. రాగము అంటే రాగం తాళవి పల్లవిలో రాగం కాదు. రాగము అంటే అనురాగం కాదు. ఇక్కడ రాగము అంటే రాగం తీయడం కాదు. శాస్త్రీయ పరిభాషలో రాగం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆసక్తి అని అర్థం. బెల్లపాకాన్ని చేయి పట్టుకొని ఇలా అంటే అది కడ్డీ వస్తుంది. ఇలాగా బెల్లపాకాన్ని ఎలా ఉంది అని చూడడానికి ఆ పొదును గురించి అందులో చెయ్యి ముంచి చెయ్యి ఇలా తీస్తే ఎంత దూరం తీస్తే అంత సన్నగా తీగ వస్తుంది. బెల్లపాకం అదనమాట. ఆ తీగ ఆసక్తి అనమాట. అది అది ఇలా చేతిని ఆ వేలిని ముంచి కాస్తే అంటుకుంది. దాన్ని ఇలా తీస్తూ ఉంటే బాల్యలో ఉన్న పాకం వేలికి అంటుకున్న పాకం ఆ టచ్ పోట్ల ఇలా ఎంత పైకి లాగుతూ ఉంటే ఆ కడ్డి ఆ యొక్క ఏది మన ఆ పాకపు యొక్క ఆ ఊస మనకు కనపడుతూ ఉంటుంది. ఆ తీగ అంటే ఏమిటి? దీని ఎంతో అనురాగం ఉంది. అది పోట్ల దీని టచ్ అయిపోయింది. ఇగో ఈ తీగ ఏదైతే ఉన్నదో, ఈ పాకం ఏదైతే ఉందో, ఈ పాకం దాన్ని ఆసక్తి అంటారు. అంటే ఏమిటి? సుఖానుసంధానం. రాగం దాని ఎందు మనకు రాగం ఉన్నది. ఇలా జనములు పెట్ల దానికి మనకు ఒక టచ్ అయిపోయింది. ఆ వస్తువుకి వ్యక్తికి తోనూ వస్తువుతోనూ మనకు రాగం ఏర్పడింది. అంటే సంబంధం ఎలాంటి సంబంధం? అది ఆసక్తి సంబంధం. అది అలాగ తగులుకొని ఉండిపోయింది మనసుని. ఎక్కడున్నా అది తగులుకొని.
అది జిగటగా ఉండిపోయింది. అది ఆ జిగటతనం ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఆ పాకం, ఆ పాకంతో నేను ఎల్లప్పుడూ కూడా దాంతో సంయుక్తున్నై ఉండిపోయాను. ఆనాటిది రాగం అండి. ఈ జగత్తులో వస్తువులన్నింటిలో పట్ల మనకు అలాంటి రాగం ఉంది. మనం వస్తువుని వదిలేసాం. వస్తువుల పట్ల రాగాన్ని వదలడం చాలా కష్టం. అదే నిజానికి త్యాగం. వస్తువుని వదలంతసేపు ఒక వ్యక్తి నేను కామాన్ని జయించాను అంటాడు, అనుకుంటాడు. కానీ ఆ స్త్రీ అక్కడ లేకపోవచ్చు. తన అనుభవాన్ని మటుకు మర్చిపోలేడు. ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటాడు అంతర్మన. అక్కడ వస్తువు లేదు, వ్యక్తి లేరు, ఎవరు లేరు. ఎప్పుడో తిన్నాం ఎక్కడో ఒక స్వీటు. ఆ స్వీట్ లేదు, అది సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆస్వాదన మటుకు మనసులో ఉండిపోయింది. అది అది పోవట్లేదు లోపల నుంచి. దాన్ని మనం వాసన అని కూడా అంటూ ఉంటాం. ఇంగు డబ్బా ఖాళీ అయిపోయింది. అది శుభ్రంగా కడిగేసాం, కానీ వాసన పోవట్లేదు. మనం భయపడతాం దాంట్లో మనం యాలక్కాయలు పెట్టాలి అంటే. మరి యాలక్కాయలు లేవు, ఇంగు లేదుగా. బాగా కడిగేసాం, ఎండలో పెట్టాం, కానీ వాసన చూస్తే వాసన వస్తుంది. యాలక్కాయలు పోయడానికి, ఆ డబ్బాలో యాలక్కాయలు పోయడానికి భయపడతాం. ఎందుకంటే యాలక్కాయలకి సుగంధం పోయి ఇంగు గంధం వస్తుందేమో. యాలక్కాయ పౌడర్ కొట్టేసి అందులో పోయడానికి వీలుగా ఉంటుంది, చిన్న డబ్బా అనుకొని పోయినాం. ధైర్యంగా పోయినాం. ఎందుకంటే యాలక్కాయ వాసన పోయి వాసన చివరికి ఇంగు వాసన వస్తుందని భయం. ఇంగు లేదు, కానీ వాసన పోలేదు. ఆ డబ్బాను పట్టుకొని ఉంది. మన్ని పట్టుకొని ఆ వాసన ఉండిపోయింది. వస్తువు లేదు, నన్ను పట్టుకొని వాసన పట్టుకొని నన్ను వదలట్లేదు. నేను వస్తువును వదిలేశాను, ఇంగువను వదిలేశాను. ఇంగువ టేస్ట్ని వదలలేదు. ఇంగువ వాసన నన్ను పట్టుకొని వదలట్లేదు. విషయమల్ని వదిలేశాను, కానీ విషయ వాసన వదలలేదు. విషయ స్పృహ వదలలేదు. ఈ అజ్ఞానం లోపల ఉండిపోయింది. అది పోవడం చాలా కష్టం. వస్తువుని వదిలిపెట్టచ్చు, కానీ దాని యందు రాగాన్ని, ఆసక్తిని వదలడం అంత తేలిక కాదు. పొద్దున్న చెప్పుకున్నాం, మలవత్తు. మూత్ర విసర్జన చేసిన తర్వాత, మల విసర్జన చేసిన తర్వాత అయ్యో పోయింది అని ఇంకా అండవు. అసలు ఆలోచనే ఉండదు అసలు. అలాగే విషయాల్ని వదిలేసిన వ్యక్తి నిజానికి ఇంకా స్పృహనే ఉండడు. అది డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళడం చాలా కష్టం. అదండి రాగం అంటే, ఆసక్తి అంటే అది. తర్వాతది ద్వేషం. పంచవిధ క్లేశముల్లో 3 విన్నాం: అవిద్య, అస్మిత, రాగము. ఇప్పుడు ద్వేషము అనే మాట మనం వింటూ ఉంటాం, రాగం ద్వేషములు అని. భగవద్గీతలోని కూడా చెప్పాడు భగవానుడు. ఏమిటి ద్వేషం?
దుఃఖాన్ని దానికి కారణమైన దాన్ని దూరం చేసుకోవాలని కోరిక. దుఃఖాన్ని దానికి కారణమైన దాన్ని, దుఃఖాన్ని దానికి కారణమైందంటే అర్థం ఏంటి? నిజానికి దుఃఖాన్ని దానికి కారణమైన దాన్ని దూరం చూసుకుంటే మంచివాడే, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ దుఃఖం అంటే అది కాదు. వీడు దేని మీద అయితే ఉందో దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని వల్ల దుఃఖాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. అది ఉంటే నా దుఃఖం దూరం అయిపోతుంది, ఆ ధనం ఉంటే నా దుఃఖం దూరం అయిపోతుంది, ఆ భార్య ఉంటే నా దుఃఖం దూరం అయిపోతుంది, ఆ బిడ్డ ఉంటే నాకు దుఃఖం దూరం అయిపోతుంది, ఆ ధనం ఉంటే నాకు దుఃఖం దూరం అయిపోతుంది. అదనమాట. నా దుఃఖాలన్నీ పోయాయి, నా కష్టాలన్నీ పోయాయి, నాకు ధనం వచ్చింది. దేశం కలుగుతోంది ఏంటి? ఎందుకు దేశం కలుగుతోంది? ఏదైతే శాస్త్రము తప్పని చెబుతోందో లేదో, అది మంచిగా చెబుతోందో, అది దూరం అవ్వడం వల్ల వాడికి దుఃఖం కలుగుతోంది. అదనమాట. దేశం పొత్తున్నాడు అందుకని. అభినివేశం అది చాలా తీవ్రమైన. నేను చనిపోతానేమో అనిపించకుండా, నేను పోగు చేసుకున్నది ఇదంతా కూడాను నేను ఇక్కడ ఏమైపోతుందో, నేను లేకపోతే భార్య బిడ్డలు ఏమైపోతారు, ఆస్తి అయిపోతుందో, అంటే ఏమిటి? అభినివేశం. మరణమైన భీతి అనమాట, చనిపోతాననే భయం, ఎప్పుడు శాశ్వతంగా ఉండాలని లోపల ఆకాంక్ష. విషయముల యందు అభినివేశం వాడిని శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుంటుంది. రావణాసురుడు హిరణ్యకశిపుడు ఏమనుకుంటాడు? నాకు నేను ఎల్లప్పుడూ భోగాలు అనుభవించాలి. బట్ తిప్పచ్చేసి చివరికి హిరణ్యకశిపుడు బ్రహ్మను కోరుకున్నది నేను అమరుని నమ్మాలని కోరుకున్నాడు. అంటే భోగలాలస అనమాట. భోగం మీద పెత్తనం చలాయించాలి, శాశ్వతంగా నేను ఉండాలి. భగవంతుడు తప్ప ఏ వ్యక్తి కూడాను, ఎవరు కూడాను అమరులు కారు. నేను అనుభవించాలి. అజ్ఞానం నుండి వచ్చింది. ఈ విధంగా దుష్కృతము నుండి పంచవిధములైన కేశాలు ఇవన్నీ కూడాను ఎన్నో ఇంకా లోపల లోపల మూడు విషయాలు ఉన్నాయి. మనం వాటిని మన యొక్క జీవితంలో ఆయా సందర్భాల్లో మనం తెలుసుకొని వాటిని వదలడానికి ప్రయత్నించాలి. గురువుల యొక్క కృప నీకు కలిగినట్లయితే ఇగో ఇలాంటి భావాలన్నీ కూడాను, ఇలాంటి ఇవన్నీ కూడాను, ఈ టైప్ ఆఫ్ ప్రవృత్తి అంతా నీలో ఉండకుండా పోతుంది. ఇంకా మనం చెప్పుకుందాం, ఇంకా మిగతా ఉన్నాయి, టైం పడుతుంది. వాంఛాకరుష్ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ
రామ రామ హరే హరే.